భూమి గగన్లు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. గగన్ ఆ డోర్ని నాక్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే వెల్కమ్ అంటాడు ఆ ఎస్ఐ. భూమి గగన్ ఇద్దరు ఆ ఎస్ఐకి ఎదురుగా కూర్చుంటారు. ఎస్ఐ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారా అని అడుగుతుండగా కలెక్ట్ చేశాను సార్ అంటూ ఒక కవర్లో ఉన్న కాటన్కి ఉన్న బ్లడ్ని శాంపిల్ లాగా గగన్ ఎస్ఐకి అందిస్తాడు. ఇంతకుముందు అపూర్వ దగ్గర భూమి కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపిల్స్ అవి. ఎస్ఐ ఆ బ్లడ్ శాంపిల్ని చూస్తూ ఉండగా భూమి ఇలా అంటుంటుంది, మీరు ఇమీడియట్గా ఈ బ్లడ్ శాంపిల్స్ని డిఎన్ఏ టెస్ట్కి పంపించండి సార్ అంటుండగా అలాగే అంటాడు ఆ ఎస్ఐ. రిపోర్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటుండగా 4 to 6 days టైం పడుతుంది అని అనగానే కాస్త షాక్ అయి, సార్ రిపోర్ట్స్ వచ్చాక డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయితే మాత్రం ఆ అపూర్వాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసేయండి సార్ అంటుండగా అలాగే అంటుంటాడు ఎస్ఐ. భూమి గగన్లు పోలీస్ స్టేషన్కి రావడం, ఎస్ఐకి బ్లడ్ శాంపిల్స్ అందజేయడం, డిఎన్ఏ టెస్ట్ చేయించమనడం, మ్యాచ్ అయితే అపూర్వాని అరెస్ట్ చేయమని భూమి గగన్లు ఆ ఎస్ఐకి చెప్పడం అంతా ఒక కానిస్టేబుల్ అపూర్వకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. అపూర్వకి ఉప్పందిస్తాడు. బ్లడ్ శాంపిల్స్ భూమి కలెక్ట్ చేసిందని డిఎన్ఏ టెస్ట్కి పంపించిందని తెలుసుకున్న అపూర్వ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అపూర్వ ఆ డిఎన్ఏ టెస్ట్ని ఆపగలదా? డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అవుతుందా? ఎస్ఐ అపూర్వాని అరెస్ట్ చేస్తారా? లేదంటే ఈసారి కూడా డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ మార్చడంలో అపూర్వ సక్సెస్ అవుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.